ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా అండి? బిడ్డ, చూసిన వెంటనే ఇది విను. నువ్వు ఎదురు చూసే మంచి వార్త తల్లి ఇది. ఇది విన్నాక ఆనందంతో పరవశించిపోతావమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డలు ఎదురు చూసేటువంటి ఒక శుభవార్తను తీసుకొచ్చానని అంటూ ఉన్నారు. ఆ వార్త విన్నాక ఆనందంతో పరవశించిపోతావు బిడ్డ అని స్వయంగా బాబా గారే అంటూ ఉన్నారండి. మరి బాబా గారు తన బిడ్డల కోసం ఎటువంటి శుభవార్తను అందించబోతూ ఉన్నారు, ఈరోజు బాబా గారు తన బిడ్డల జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని చేయించబోతూ ఉన్నారో స్వయంగా తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నా బిడ్డల కోరికలు, భక్తుల సమస్యలు తీర్చడానికి నేను ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాను. వాటిని అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దాని వలన వచ్చిన ధనాన్ని మాత్రం వృధా చేసుకుంటున్నారు బిడ్డ. మరి ఇలా అనవసరంగా ధనాన్ని వృధా చేస్తే నీ భవిష్యత్తులో ఎలా బ్రతుకుతావు చెప్పమ్మా? అందుకే ఏదైనా సరే అవసరానికి మించి ఖర్చు పెట్టకూడదు. ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి తల్లి. భవిష్యత్తు అవసరాల కోసం కొంత ధనాన్ని దాచవలసి ఉంటుంది. అలా కాకుండా చేతిలో ఉన్నది మొత్తం ఖర్చు చేసేస్తే రేపు నీ అవసరాలు ఎలా తీరుతాయి చెప్పు? పక్కవారి దగ్గర చేయి చాపాల్సిన అవసరం రావచ్చు. అలాంటి పరిస్థితిని పొరపాటున కూడా తెచ్చుకోవద్దమ్మా. చూడు బిడ్డ, వీలైనంత వరకు నువ్వు సహాయం చేసే స్థితిలో ఉండాలి, కానీ చేయి చాచే స్థితిలోకి ఏ రోజు కూడా వెళ్ళవద్దు. ఇది జరగాలంటే ఖర్చు చేయడంలో నియంత్రణ అవసరం. అలా అని అంతా దాచుకొని నిన్ను పస్తులుండమని నేను చెప్పడం లేదు తల్లి. అనవసరమైన ఖర్చులు చేయవద్దంటున్నాను. ఎందుకో తెలుసా తల్లి? ప్రస్తుతం ఉన్న సమాజంలో ధనం ఉంటేనే విలువ ఉంటుంది. నువ్వు మంచివానివైనా సరే ధనమున్న వారికే విలువనిస్తారు. అలాంటి ధనాన్ని నువ్వు వృధా చేయకూడదు. నీ దగ్గర ఉన్న ఆస్తికి నీ మంచితనం తోడైతే నువ్వు మరింత అభివృద్ధిని సాధించవచ్చమ్మా. లేని వారికి సాయం చేయడం ద్వారా నువ్వు మరింత పుణ్యాన్ని సంపాదించగలవు. ఈ విధంగా నువ్వు జీవితంలో ఆర్థికంగాను మానసికంగాను బలపడగలవమ్మా. చూడు తల్లి, నేను నా సచ్చరిత్ర పారాయణ చేయమని నీకు నిర్బంధం విధించానా? నిన్ను ఆదేశించానా? సచ్చరిత్ర పారాయణ చేస్తే ఈ తండ్రి మహిమలు నీకు అర్థమవుతాయి. అలా నువ్వు పుణ్యాన్ని పొందగలవు. ఆ విషయం తెలుసుకొని నువ్వే చదవటం ప్రారంభించావు, అవునా? మరి ప్రారంభించిన నువ్వు పూర్తి చేయాలి కదా బిడ్డ. మధ్యలో వదిలేస్తే ఎలా చెప్పు? నీవు నా సచ్చరిత్రను పారాయణ చేయడం ప్రారంభించి మధ్యలోనే వదిలేసి అసలు నా కోరికలు తీరుతాయా లేదా అని ఆలోచిస్తూ ఏమాత్రం ఏకాగ్రత లేకుండా మొక్కుబడిగా నా సచ్చరిత్రను పూర్తి చేస్తే అందుకు ప్రయోజనం ఉండదు బిడ్డ. కొంచెం కూడా ప్రయోజనం ఉండదు. నా సచ్చరిత్ర పారాయణ చేయడానికి కారణమేంటో తెలుసా? అందులో ఉన్న అమృత రసాన్ని నువ్వు ఆస్వాదించాలి. అందులో ఉన్న మహిమలు నీకు తెలియాలి. ఈ తండ్రి గురించి పూర్తిగా నువ్వు తెలుసుకోవాలని సచ్చరిత్ర పారాయణ చేయమంటాను. ఏకాగ్రత లేకుండా
మొక్కుబడిగా సచ్చరిత్రను పారాయణం చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదమ్మా. నా సచ్చరిత్రను నువ్వు 10 నిమిషాలు చదివినా సరే, నీ పూర్తి మనసు ఆ సచ్చరిత్రపై లగ్నం చేసి ఏకాగ్రతతో చదవాలి. అప్పుడే అందులో ఉన్న సారమేంటో నీకు తెలుస్తుంది. ఈ తండ్రి మహిమలేంటో నీకు అర్థమవుతాయి. తద్వారా నీ జీవితం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. నీ తండ్రి ఏం చెప్తున్నాడో అర్థమవుతుందా తల్లి? మొక్కుబడిగా ఎలాంటి పని కూడా నువ్వు చేయవద్దు. ఎందుకంటే నీకు నేను ఎలాంటి ఆంక్షలు పెట్టాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు తల్లి. నీకే కాదు, నేను ఏ బిడ్డకి కూడా ఆంక్షలు విధించను. నన్ను నమ్మిన నా బిడ్డలను కాపాడుకోవటం నా బాధ్యత. అందుకే వారికి ఏది మంచో ఏది చెడో ప్రతిరోజు చెబుతూనే ఉంటాను. చెడు చేసిన వాళ్ళని మందలించి మంచి మార్గంలోనికి తీసుకురావడం కూడా నా బాధ్యతే. చూడు బిడ్డ, ఇప్పుడు ఈ విషయం నీకెందుకు చెప్పానో అర్థమైంది కదా. సచ్చరిత్ర పారాయణ చేయడం మొదలుపెట్టావు, మధ్యలో ఆపవద్దు. చదివిన 10 నిమిషాలైనా సరే పూర్తి మనసుని లగ్నం చేసి ఏకాగ్రతతో చదువు. నా ఆశీస్సులు నీకు తప్పకుండా అందుతాయి బిడ్డ. నీకున్న కష్టాల నుంచి నువ్వు విముక్తి పొందుతావు. మంచి మనసుతో పూర్తి ఏకాగ్రతతో సచ్చరిత్రను పూర్తి చేయి. నీవు చదవడం పూర్తయ్యేసరికి నీ జీవితంలో అద్భుతాన్ని నేను జరిపిస్తానమ్మా. బిడ్డ, బాబా ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు అని నన్ను అడుగుతూ ఉన్నావా? నేను ఎక్కడున్నా సరే నా బిడ్డలందరినీ గమనిస్తూనే ఉంటాను. ఏ బిడ్డ కూడా నా కంటి చూపు దాటి బయటకు వెళ్ళలేరు. నేను నీ దగ్గరకు రావడానికి ఎలాంటి వాహనం కూడా నాకు అవసరం లేదమ్మా. సాయి అని నువ్వు నన్ను తలుచుకోగానే వెంటనే నీ ముందుంటాను. మెరుపు వేగంతో నీ ముందుకొస్తాను. ఎక్కడైతే నువ్వు నన్ను చూడగలుగుతావో ఆ ప్రదేశాన్ని షిరిడీలా మారుస్తాను. నా భక్తులను, నా బిడ్డలను నేనే నా దగ్గరకు రప్పించుకుంటాను. నా బిడ్డలు ఏం చేస్తున్నా సరే వారిని నేను కంటికి రెప్పలా కనిపెడుతూనే ఉంటాను. తప్పకుండా వారిని రక్షించుకుంటూనే ఉంటాను. ఇక నీ ఆరోగ్యం బాగోలేదని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ, భయపడకమ్మా. నీ సాయి తండ్రిని నేనున్నాను కదా. ఎలాంటి వైద్యుడు కూడా నయం చేయలేని జబ్బులను కూడా ఈ తండ్రి నయం చేయగలరు. తప్పకుండా నీ ఆరోగ్యం కుదుట పడుతుంది. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మనోవ్యాకులతకు గురవ్వద్దు. సంతోషంగా ఉండు. నీ బాబాపై విశ్వాసంతో ఉండు. అన్నీ సర్దుకుంటాయి తల్లి. నేనే నీ దగ్గరకు వచ్చి నీ అనారోగ్యాన్ని నయం చేస్తాను. త్వరలోనే నేను నీ దగ్గరకు రాబోతున్నానమ్మా. నేను నీ దగ్గరకు వచ్చిన మరుక్షణమే నీ కష్టాలన్నీ తొలగించి నీకు ఆనందాన్ని, ప్రశాంతతను ప్రసాదిస్తాను. నీవు నాపై పెట్టుకున్న నమ్మకమే నీకు మంచి చేస్తుంది. నన్ను మనసారా ప్రార్థిస్తున్నావు బిడ్డ. నువ్వు ఎప్పుడు నా దగ్గర నా ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకో. ఆపై నీకు కావలసిన ప్రతి ఒక్కటి నేను అందిస్తానమ్మా. నా కోసం నువ్వు పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదు తల్లి. ఈ ఫకీరు ఎప్పుడూ కూడా అలాంటి వాటిని కోరుకోడు. మనస్ఫూర్తిగా నీకు చేతనైనంతలో పూజ చేసుకో. నువ్వు అప్పు చేసి పెద్ద పెద్ద పూజలు చేయడం వలన నీ ప్రశాంతతే కోల్పోతుంది.
అర్థమవుతుందా? నాకు డబ్బు ముఖ్యం కాదమ్మా, ఆడంబరం ముఖ్యం కాదు. నాకు నా బిడ్డలే ముఖ్యం. వారి సుఖ సంతోషాలే నాకు కావాలి. కాబట్టి తల్లి, నాకు ఆర్భాటమైన పూజలు అవసరం లేదు. శ్రద్ధ, సబూరి ఇవి రెండూ కలిగి ఉండు చాలు. ఆ శ్రద్ధ సబూరిలను నువ్వు నీ మనసులో నిలుపుకున్నావంటే నీ దుఃఖాన్ని మొత్తం తుడిచేసి నీకు ఆనందాన్ని ఇస్తాను. నీ సాయి చెప్పే ప్రతి మాటనే గుర్తించుకో, అంతా మంచి జరుగుతుంది. ఇక నువ్వు దేని గురించి భయపడకు బిడ్డ. ఒక్క విషయం గుర్తించుకోమ్మా, మనిషి తన శక్తి సామర్థ్యాలతో ఏదైనా సాధించగలరు. నీకు నేను తోడుగా ఉన్నాను కదా, మరి నువ్వు ఎలాంటి పనులను సాధించగలవో ఒక్కసారి నువ్వే ఊహించుకో. ఈ సాయిని నీ వెంట పెట్టుకుని నువ్వెందుకు తల్లి బాధపడుతున్నావు? నా బిడ్డలు బాధపడుతుంటే నేను చూడగలనా? ఆలోచించు. నీ బాధకు మందుని నేను ఏదో ఒక రూపంలో అందిస్తానమ్మా. నమ్మకంతో ఉంటూ కష్టపడుతూ ఉండు. బుద్ధిని మంచిగా ఉంచు. కొన్ని ఒత్తిడిల నుంచి, అలాగే కొన్ని కష్టాల నుంచి, నీ మనోవ్యాకులత నుంచి నిన్ను బయటపడేయగల శక్తి ఒక్క గురునామానికే ఉంది అని గుర్తుపెట్టుకో. కాబట్టి నా నామాన్ని జపిస్తూ ఉండమ్మా. జపిస్తూ కూడా ఇది జరుగుతుందా లేదా అన్న సందేహంలో మాత్రం ఉండవద్దు. అలాంటి అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు. ఆర్భాటమైన పూజలు వద్దు. నమ్మకంతో నన్ను పిలువు. వెంటనే వచ్చి నీ కష్టాన్ని నేను తీరుస్తాను. ధైర్యంగా ఉండు తల్లి. నీకు నీ బాబా ఉన్నారుగా, అంతా మంచి జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఈ సందేశాన్ని అందించడం జరిగింది. బాబాగారు చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయని అనుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే బాబాగారు ఎప్పుడూ కూడా నా సచ్చరిత్ర పారాయణ చేయండి, పారాయణ చేయకపోతే మీకు లేనిపోని కష్టాలన్నీ వస్తాయని ఏ రోజు కూడా ఆ తండ్రి చెప్పలేదు. సచ్చరిత్ర పారాయణ ఎందుకంటే మనం బాగుండటం కోసం, మనకున్నటువంటి కర్మఫలాలను తొలగించుకోవడం కోసం, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం. ఒక్కసారి సచ్చరిత్రను పారాయణ చేసిన బిడ్డలకు ఆ తండ్రిపై ఉన్నటువంటి నమ్మకం అంచెలంచెలుగా పెరుగుతుంది. ఆ నమ్మకం ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పుడూ కూడా ఓడిపోరు, స్థితప్రజ్ఞులుగా ఉంటారండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తొణకరు. అలాంటి మనస్థైర్యాన్ని పెంచుకుంటారు. అందుకే మనం సచ్చరిత్రను పారాయణ చేయాలి. బాబాగారు అన్నారు కదా, సచ్చరిత్ర పారాయణ చేయకపోతే నీకు నష్టం కలుగుతుందని నేను చెప్పానా? లేదు కదా తల్లి, నువ్వే ప్రారంభించావు. ప్రారంభించినప్పుడు పూర్తి ఏకాగ్రతతో నీ మనసుని ఆ సచ్చరిత్రపై లగ్నం చేసి చదవాలే కానీ మొక్కుబడిగా చదివితే ఏం లాభం చెప్పు? అందువల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. రోజుకు 10 నిమిషాలు చదివినా చాలు. పూర్తి ఏకాగ్రతతో చదువు. అందులో ఏముందో గ్రహించు. నీ బాబా మహిమను అర్థం చేసుకో. అప్పుడే దానివల్ల ఉపయోగం అని బాబాగారు చెప్పారు. అందుకే సచ్చరిత్ర పారాయణ చేయడం అనేది బాబాగారి కోసం చేయడం కాదండి, మన బాగు కోసం మనం చేసుకోవాలి. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనం చేయాలి. మన కర్మలు తొలగిపోయి మనకు అద్భుతమైన భవిష్యత్తు కలగాలంటే మనం చేసుకోవాలి. అంతేకాని బాబాగారి కోసమో, బాబాగారు ఏదన్నా అనుకుంటారేమో, ఇది చేయకపోతే నా జీవితంలో లేనిపోని కష్టాలు వస్తాయేమో, ఇలాంటివి ఏవీ ఉండవండి. మన కర్మను మనం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. ఆ కర్మల నుంచి త్వరగా బయటపడాలంటే సచ్చరిత్ర పారాయణ చేయడం అవసరం. ఆ తండ్రి మహిమలు తెలుసుకోవడం అవసరం. బాబాగారు చెప్పారా, మనకు ఎటువంటి కష్టం ఉన్నా సరే, ఎంత మనోవ్యాకులత ఉన్నా సరే, ఎటువంటి సమస్యలున్నా, ఒత్తిడులున్నా సరే,
దానికి ఒకే ఒక్క మందేంటంటే గురునామం. ఆ గురునామాన్ని తలుస్తున్నటువంటి రోజు నీకు అద్భుతంగా జరుగుతుందమ్మా. ఆ గురునామాన్ని తలుస్తున్నంత కాలం కూడా నీ జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. అలాగే ఎంతో బాధపడుతున్నటువంటి తన బిడ్డల అనారోగ్యాన్ని సైతం తొలగించడానికి బాబాగారే స్వయంగా వస్తానని చెప్పారు. అంటే బాబాగారిని మనం ఏ విధంగా చూస్తున్నామో ఆ విధంగానే రావాల్సిన పని లేదండి. ఏదో ఒక రూపంలో ఆ తండ్రి మనకు దర్శనమిస్తారు. అది మనకు నయం చేయడానికి వచ్చేటువంటి వైద్యుని రూపంలో అయినా సరే, ఇప్పటి వరకు జరగనటువంటి ఆ అద్భుతం ఈరోజు జరిగిందంటే దానికి గల కారణం ఆ తండ్రి దివ్యమైన ఆశీస్సులు. బాబాగారు ఇప్పటి వరకు ఎన్నోసార్లు తన బిడ్డల ముందుకు వచ్చుంటారు. తన బిడ్డలకు మంచి చేసుంటారు. తన బిడ్డల కష్టాల నుంచి వారిని బయటపడేసుంటారు. కానీ అది మనం గుర్తించం. బాబాగారిని నేను నా పూజా మందిరంలో ఏ విధంగా చూస్తూ ఉన్నానో అదే విధంగా వస్తేనే నేను గుర్తిస్తాను అంటే అది ఈ జన్మకి జరగదండి. ఎందుకంటే భగవంతుడు స్వయంగా అదే రూపంలో రావడం అనేది జరగదు. ఎందుకంటే ఆ ప్రకాశవంతమైనటువంటి రూపాన్ని మన కళ్ళు చూసి తట్టుకోలేం. ఆ విశ్వరూపాన్ని మనం చూడలేం. అందుకే సాటి మనిషి రూపంలోనో ఏదైనా జంతువు రూపంలో అయినా సరే ఆ భగవంతుడు మనకు దర్శనమిస్తాడు. మనకు ఎప్పుడూ జరగనటువంటి మంచి అకస్మాత్తుగా జరిగిందంటే దానికి కారణం ఏంటంటే, మీరు ఎంత కష్టపడుతున్నా సరే జరగనటువంటి మంచి ఏమీ చేయకుండా కూర్చున్నప్పుడు జరిగిందంటే దానికి అర్థం ఏంటంటే, ఆ భగవంతుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులు నువ్వు కష్టపడడం ఆ తండ్రి గమనించాడు. నీకు ఒక ఫలితాన్ని ఇచ్చాడు. ఆ తండ్రి స్వయంగా దిగి వచ్చాడు. అందుకే చెబుతూ ఉన్నాను, అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో మనోవ్యాకులతకు గురవుతున్న తన బిడ్డల కోసం ఆ తండ్రి దిగి వస్తాడు. ఒక వైద్యుని రూపంలోనే వస్తాడు. ఆ వైద్యుని చేతే ఆ తండ్రి మాట్లాడిస్తాడు. దానికి పరిష్కారం చూపిస్తారు. ఆ విధంగా తన బిడ్డల యొక్క మనోవ్యాకులతను కానీ అనారోగ్యాన్ని కానీ తొలగిస్తారు. ఇవన్నీ కూడా బాబాగారి సచ్చరిత్రను పారాయణ చేస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమైపోతాయండి. ఆ తండ్రి మహిమలేంటో మనకు తెలిసిపోతాయి. ఆ తండ్రికి తన బిడ్డలంటే ఎంత ఇష్టమో అప్పుడు అర్థమైపోతుంది. అది అర్థమైన రోజు మనం దేని గురించి భయపడాల్సిన పని లేదు. ఆ తండ్రి ఎల్లప్పుడూ తన బిడ్డలకు తోడుగానే ఉంటారండి. ఈరోజు ఈ సందేశాన్ని అందించడంలో కూడా ముఖ్యమైన ఉద్దేశం అదే. మీరు ఏం చేసినా, బాబాగారికి పూజ చేసినా, బాబాగారి సచ్చరిత్ర పారాయణ చేసినా, బాబాగారి నామాన్ని పఠిస్తూ ఉన్నా సరే పూర్తి ఏకాగ్రత అవసరం. ఆ తండ్రి పైన మనసు లగ్నం చేసి మీరు ఒక్క మాట సాయి అని పిలిస్తే చాలు, ఎంత దూరంలో ఉన్నా మీ కళ్ళ ముందుకు వచ్చేస్తాడు. ఆ తండ్రి దివ్యమైన చేతులతో మన తలను నిమురుతూ మనకు ఓదార్పును అందిస్తారు. హక్కున ఒళ్ళోకి చేర్చుకొని ఒక తల్లి తండ్రి స్థానంలో ఉంటే మనకు ఎంత ఓదార్పు ఉంటుందో, మనకు ఎంత సంతోషం ఉంటుందో అంతకు రెట్టింపు ఆనందాన్ని, సంతోషాన్ని బాబాగారు అందిస్తారండి. ఎందుకంటే ఈ సమస్త విశ్వం కూడా బాబాగారి బిడ్డలే. ప్రతి ఒక్కరూ మనతో పాటు మన తల్లిదండ్రులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, మన బిడ్డలు కానీ, వాళ్ళకి పుట్టబోయేటువంటి బిడ్డలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ తండ్రి బిడ్డలే. మనకు మన పిల్లలపైన ఎంత ప్రేమానురాగాలుంటాయో ఆ తండ్రికి సమస్త విశ్వం పైన కూడా అంతే ప్రేమానురాగాలుంటాయి. ఏ బిడ్డని తక్కువ కాదు, ఏ బిడ్డ ఎక్కువ కాదు, అందరూ సమానమే. అందరికీ గొప్ప జీవితాన్ని ఆ తండ్రి అందిస్తారు. ఆ తండ్రి రక్షణలో ఉన్నన్ని రోజులు కూడా మనకు ఎలాంటి చెడు కీడు జరగదండి. ధైర్యంగా ఉండండి. మళ్ళీ చెబుతున్నాను, బాబా గారికి సంబంధించినటువంటి ఏ విషయం చేసినా సరే, అది తక్కువ సమయం చేసినా సరే పూర్తి ఏకాగ్రతతో బాబా గారి పైన మనసు లగ్నం చేసి చేయండి. మీరు విజయం సాధించి తీరుతారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.